తన స్వాస్థ్యము కనుక ఆయన మనలను కాపాడుచున్నాడు. తన స్వాస్థ్యమును కాపాడువాడు ఆయనే. ఆయన తప్ప ఎవ్వరు కూడా లేరు. ఒక్కొక్కసారి మనకు జరిగేటువంటి ప్రమాదాలలో మనకు తెలియకుండానే ఎవరో ఒకరు మనల్ని పరామర్శించి పిలుస్తున్నట్లుగా మన మనసుకు అనిపిస్తుంది. అది ఆత్మకార్యాలు. ఆ పిలిచినప్పుడు ఆ పిలుపును మనం గ్రహించలేకపోతే దాని వలన ప్రమాదం పొంచి ఉంది అని అర్థమవ్వాలి. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి. మన ఆత్మతోనే దేవతి దేవుడు మాట్లాడి ప్రతి విషయంలో కూడా మనకి క్షేమాన్ని కలిగింపచేస్తాడు. ఎందుకంటే ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు గనుక. ఆయన మనకి దేవుడిగా నాయకుడిగా మనలను ప్రతి విషయంలో కాపాడుతున్నాడు. కీర్తనకారుడు 18వ కీర్తనలో 35వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఈ స్తుతి నైవేద్యపు కూడికల్లో ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాగ్దాన పూర్వకమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. మొదటి రాత్రి దేవుడు చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని. మొదటి ఉదయం ప్రభువు చెప్పాడు, నేను నీకు తోడై ఉండిన ప్రకారం నా కృప నీకు తోడుగా ఉండి నీవు చేసేటువంటి ప్రతి మనవిని ఆయన ఆలకిస్తాడు అని ఆయన మనతో ప్రామిస్ చేశాడు. రెండవ రాత్రి ఆయన మాట్లాడుతూ, నీవు చేయదలచిన ప్రతి పని సఫలము చేసి విజయ పదం వైపు నడిపిస్తాను అని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ ఉదయం, రెండవ ఉదయం, మూడవ రోజు మొదటి కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, తమ స్వాస్థ్యమును కాపాడువాడు ఆయనే. ఆయన కాపాడకపోతే మనం ఈ భూమి మీద బ్రతకలేము. ఇది వాస్తవమా కాదా? ఒకసారి మనమే ఆత్మ విమర్శన చేసుకోవాలి. నీవు చేస్తున్న పనిని బట్టి మనుషులు అనేక మంది పైకి సంతోషించినా హృదయంలో మాత్రం నీ వయసును బట్టో, నీ స్టేటస్ను బట్టో, నీ బలహీనతలను బట్టో నిన్ను ఎత్తి చూపి నీవు చేయదలిచిన ప్రతి పనిని ఆ మనుషులందరూ ఆపాలని చూసిన నా ప్రభువు సెలవిస్తున్న మాట, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నీవు చేయదలచిన పని నీవు చెయ్యి. ఆ పని జరిగించకుండా అనేక మంది ఆటంకాలు కలిగించిన నిరుత్సాహపడాల్సిన పని లేదు. నీకున్న గురి, నీ ప్రయాణం, నీ గమ్యం, నీ ఎయిమ్ రాజ్య సువార్త ప్రకటించడమే. దానిలో విసుగక, బలహీన పడక, మనుషుల వైపు చూడక, మనుషుల మాటను పట్టించుకోక, ప్రజల వైపు చూడకుండా
నా దేవుని వైపు చూసి నా దేవుని మీద నీ భారము మోపి, ప్రభువా ఎటువంటి పరిస్థితులనైనా కానీ ఉన్న విశ్వాసాన్ని, ఉన్న ధైర్యాన్ని, ఉన్న నమ్మకాన్ని నీ దగ్గర నుంచి కోల్పివేయబడడానికి, నిన్ను ఆయన సువార్త ప్రకటించకుండా తప్పించడానికి అనేక విషయాలలో నిన్ను బలహీనపరుస్తాయి. ధనం వెరవేసి ఏదో బలహీనత చూపించి ఇంకెంతకాలం చేసినా అట్లాగే ఉంటావా? ఏదో ఒక విధంగా నీ మీద నిందలు మోపి నిన్ను అవమానపరిచి, ఛీ ఎందుకు చేస్తున్నాను అనేటువంటి పరిస్థితులు నీకు కల్పించడానికి సాతాను వారి హృదయంలో దూరి అనేక విషయాలు నిన్ను లోకం వైపుకు చూడడానికి, నిన్ను వాళ్ళ వైపుకు లాగేయడానికి. ఎందుకంటే నీవు బలమైన వాడవు, బలమైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ప్రారంభంలోనే నిన్ను అణిచివేయకపోతే మా దగ్గర ఎవ్వరు నిలబడరని సాతాను అనేక కుట్రలు కుతంత్రాలు చేసి మనల్ని ఏదో విధంగా, ప్రాణాలు మాత్రం తీయలేదు, ఏదో ఒక విధంగా భయపెట్టి బలహీనత చేసి ఆయన వైపు చూడకుండా లోకం వైపు చూసేటట్లుగా సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంలోనే మనము బలహీనమైపోతాం. పౌలు గారు అంటాడు, ఈ యొక్క స్తుతి నైవేద్యపు కూడికల్లో పదే చెబుతున్నాను. పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఎందుకంటే నువ్వు చేస్తున్న పని నమ్మకమైన పని, పవిత్రమైన పని, పరిశుద్ధమైన పని, పరిశుద్ధ దేవుణ్ణి అనేక మందికి పరిచయం చేయడానికి నీవు తీసుకున్న నిర్ణయము అమోఘమైనది, అతి శ్రేష్టమైనది. ఆయన తప్ప నిన్ను మనుషులందరూ దూరం చేసిన ఆయన అంటున్నాడు, నీ కుడి చేయి నన్ను ఆదుకుంటది. హల్లెలూయా. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటా సాతాను. నిజమండి. ఈరోజు ఈ కూడిక అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చేది. కానీ నా దేవుని ఆత్మ ప్రేరేపించి జరగవలసిన ప్రమాదాన్ని ముందే నా దేవుని ఆత్మ సందర్శించి, ఆరాధనలు సందర్శించి జరగవలసిన ప్రమాదం నుంచి నా ప్రభు తప్పించాడు. ఎందుకని అనంటే ఆయన స్వాస్థ్యముగా మనమున్నాము గనుక, మనలను కాపాడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది గనుక, ఆయన నామము అవమానపరచబడకూడదు గనుక కాపాడాడు, తప్పించాడు. నిజమండి. ఇప్పుడే మీరు మధ్యలో కొంతసేపు మొదటి పాట ఎంతో కొంతసేపు గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో సందర్భం ఏంటో తెలుసా? మన పాస్టరమ్మ పాట పాడి బరకం వేసుంది. ఆ బరకం వేసుంటే ఆ బరకం కిందకి ఎట్లా వచ్చిందో తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. దాని కింద ఒక బలమైన పాము దాని కింద ఉంది. పాస్టరమ్మను ఎవరో పిలిచినట్లు
వెనక తిరిగి చూస్తే దాని కింద ఉంది. గబగబా వెళ్ళి ప్రమాదమని తెలిసి దానిని కొట్టి చంపి బయట పడవేశాం. ఆయన పిలవకపోతే అది అక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ఎవరో ఒకళ్ళకి ప్రమాదం జరిగేది. ఈ కూడిక ఆపవలసి వచ్చేది. కానీ ఒక బలమైనటువంటి ప్రణాళిక కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్తుతి నైవేద్యపు కూడికలు, ఈ స్తుతి నైవేద్యపు కూడికల ఉద్దేశమే నా దేవుని ఆత్మ పొందుకోవాలి. ఈ స్థలంలో చేర్చబడిన వారు, ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించబడుతున్నవారు, ఫేస్బుక్లో వీక్షిస్తున్నవారు, యూట్యూబ్లో వీక్షిస్తున్నవారు, యంత్రము ద్వారా ఈ మాటలు వింటున్న వారి జీవితాలు కట్టబడి ఆయన ఆత్మ పొందుకుని ఆత్మలో పరవశించి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ స్తుతి నైవేద్యపు కూడికలు, సాయంకాలపు స్తుతి నైవేద్యపు కూడికలు. మరి ఇంతటి మంచి కార్యం జరిగించడానికి మేమందరము పూనుకుంటే 10 రోజులు ఇదే నిర్ణయము తీసుకుని ప్రభువు పాదాలు పట్టుకుని నేను నా కుటుంబము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమనో తెలుసా? ఈ కృపా సన్నిధి పరిచర్యలో ఎవరు అడుగు పెట్టినా, ఈ కృపా సన్నిధి పరిచర్య వైపు ఎవరు చూచినా వారి జీవితాలు ఆనందమయంగా మార్చబడాలి. సంతోషకరమైనటువంటి ఆనందాన్ని వారును వారి పిల్లలను అనుభవించాలి, ఆనందించబడాలి అనేటువంటి ఆలోచనతో ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రారంభించబడినటువంటి ఈ యొక్క స్తుతి నైవేద్యపు కూడికలు ప్రభువు అత్యంత ఘనంగా జరిగిస్తూ ఉన్నాడు. అందును బట్టి హర్షిస్తూ ఉంటే సాతాను మాత్రము ఇంత ఘనంగా జరగడానికి వీలు లేదు అని, ఇంత ఘనంగా ఈ ప్రాంతంలో ఆయన మహిమను ప్రచురించబడకూడదని ఏదో ఒక రూపాన అది చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది సుమా. అంతే కదండి, అంతే కదండి. మనం ఎవరు గొడవ తీయము, ఎవరి ఉద్దేశాలు మనం పట్టించుకోం. మనకున్న ప్రణాళిక, మనకున్న పిలుపు, మన యొక్క దైవ దర్శనం ఏంటయ్యా అనంటే నా దేవుని సంకల్పం, నా దేవుని రాజ్య వ్యాప్తిని ఈ ప్రాంతమందంతటా ప్రకటించబడాలి. ఆయన రాజ్య వ్యాప్తిలో కనీసం నా వంతులో కొంతమందినైనా పరిశుద్ధులుగా మార్చాలి, కొంతమందినైనా ప్రభు వైపు నడిపించబడాలి, కొంతమందినైనా ఆయన కొరకు సిద్ధం చేయాలి, కొంతమందినైనా ఆయన రాకడలో ఆయనతో పాటు తీసుకుపోయేటట్లుగా సిద్ధపరచాలి, సార్వత్రిక సంఘమును ఏర్పాటు చేయాలి, పరిశుద్ధాత్మ వరాలతో నింపబడి ఆయన ప్రవచనాలు నెరవేర్చబడి ఆయన కొరకు సిద్ధపడినటువంటి ఒక సైన్యాన్ని, ఒక మహా సైన్యాన్ని సిద్ధపరచి ఒక ప్రత్యేకమైనటువంటి కృప, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము, ప్రత్యేకమైనటువంటి దైవ దర్శనం నీవు పొందుకునేటట్లుగా చేస్తున్నటువంటి ఈ స్తుతి నైవేద్యపు కూడికల ప్రథమ ఉద్దేశం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి కష్టమైన